దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి మరలా ఈ ఉదయకాలం మనము దేవుని సాన్నిధ్యములో రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు. మరి మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. నిజంగా అనుదినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు కొనసాగడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాలం యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. మరి మునుపటి కంటే అధికమైన మేళ్ళు నీ కలుగజేసేదను అని చెప్పి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా యెహెజ్కేలు ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క గురించి చాలా క్షుణ్ణంగా రాయబడింది. నిజంగా మరి చుట్టూనున్న దేశములపై దేవుని యొక్క తీర్పును గురించి రాయబడింది. ప్రియులారా, ఇశ్రాయేలును దేవుడు ఎలా నడిపించాడు, ఇశ్రాయేలు పట్ల ఆయన ఎలా న్యాయం చేస్తూ వచ్చాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంతేకాదు ఇశ్రాయేలు మరి పరభరితముగా వారిని ఉంచినట్లుగా దేవుడు వారికి చేసిన వాగ్దానము వారి పట్ల నెరవేరుస్తూ వారిని నడిపించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. నిజంగా దేవుని యొక్క సన్నిధి మరి వారి పట్ల ఎంతగానో మరి ఆ ప్రేమ చూపించి మరి ఇశ్రాయేలు నడిపించడానికి యెహెజ్కేలును ప్రవక్తగా దేవుడు వాడుకున్న విధానము చాలా అద్భుతంగా మనం చూస్తూ వస్తున్నాం. దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గ్రహించినట్లయితే ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, శేషించిన అన్ని జనులు మీరు స్వాధీనమగునట్లు గాను, నిందించు వారి చేత జనుల దృష్టి మీరు ఆస్పదం అగునట్లుగాను, నలుదిక్కుల మీకు శత్రువులను మిమ్మను పట్టుకొని ఆశించిన మిమ్మను పాడు చేయుచున్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువుకి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, శేషించిన అన్ని జనులు ఆస్పదమైనటువంటి దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములలోను, కొండలలోను, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములోను, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. నిజంగా తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇశ్రాయేలు ఎడల యెహెజ్కేలు మాట్లాడుతూ వస్తున్నాడు. నిజంగా అనేకులు దేవుని సన్నిధిలో ఆ విడవబడినటువంటి స్థితి, నిజంగా పెంట దిబ్బల మీద మరి పెంట కుప్పలో పారబోయబడిన స్థితి మనకు కనబడుతుంది. అయితే మరలా మరి యెహెజ్కేలు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు నడిపిస్తూ వారికి వాగ్దానం ఇస్తున్నాడు. మునపటి కంటే అధికమైన మేలుతో నేను మీకు విస్తరింపజేసని చెప్తున్నాడు. కనుక మనం ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆశీర్వదించబడ్డానికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధులోనికి నడవడానికి ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తుందని మీరు మాట్లాడారు. ప్రభా, ఇశ్రాయేలును మీరు నడిపించిన తీరును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు నడిపించారు, ఇటు మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. నిజంగా శేషించిన వారిని బట్టి నాయన, ఇదిగో పాడైపోయినటువంటి వారిని బట్టి, స్థలములను బట్టి నాయన, మరలా ఇశ్రాయేలును నువ్వు బాగు చేసి నీ మేలుతో నింపినట్లుగా మేము చూస్తున్నాం. అవును ప్రభా, మా అపరాధములు మమ్మల్ని క్షమించి నీ మేలుతో మమ్మల్ని నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన స్తుతించండి. మీరు స్తుతిస్తూ ఇతరులను పాలిభాగస్తులుగా చేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.